అందరికీ నమస్కారం. తెలుగు విద్యా వికాసం యూట్యూబ్ ఛానల్ స్వాగతం. తెలుగు వ్యాకరణ తరగతిలో భాగంగా ఛందోప్రకరణలో వృత్తాలులో ముఖ్యమైనవి చెప్పుకున్నాం. ఇప్పుడు జాతుల గురించి చెప్పుకుందాం. అసలు పద్యాలు 3 రకాలు. అవేంటి? వృత్తములు, జాతులు, ఉపజాతులు. వృత్త పద్యాలలో ముఖ్యమైనవి కొన్ని చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు జాతుల్లోకి వచ్చాం. అసలు వృత్తానికి జాతీయ పద్యాలకి తేడా ఏమిటి ముందు తెలుసుకుందాం. వృత్త పద్యాలలో గణాల నియమం ఉంటుంది. అంటే ఏ గణం వరుస క్రమంలో ఏవి రావాలో అవే రావాల్సి ఉంటుంది. జాతి పద్యాలు ఇందులో మాత్రం ఏముంటుంది? ఇక్కడ మాత్రా నియమం ఉంటుంది. ముఖ్యంగా కంద పద్యంలో మాత్రా నియమం ఉంటుంది. ఇందులో 2 అక్షరాల గణాలు రావచ్చు, 4 రావచ్చు, 3 రావచ్చు. వరుస క్రమంలో రావాల్సిన అవసరం కూడా లేదు. వచ్చిన గణమే మరల కూడా రావచ్చు. అది ఇంకా సాధారణంగా ఈ జాతి పద్యాలు ఏముంటాయి? సూర్యగణాలు, ఇంద్రగణాలు ఉంటాయి. జాతి పద్యాల్లో సూర్యగణాలు, ఇంద్రగణాలు ఉంటాయి. ప్రాసనేమో కొన్నిటికి ఉంటుంది, ప్రాసేతి ఉండదు. ఇది వీటిలో మొదటిది ఏమిటి? కందపద్యం. ఈ కందపద్యం చూడడానికి చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ నియమాలు ఎక్కువ ఉంటాయి. ఆ నియమాలు కనుక సూక్ష్మంగా మనం పరిశీలించగలిగితే చాలా తేలికగా కూడా ఉంటుంది, చాలా అందంగా కూడా ఉంటుంది ఈ పద్యం నడక. ఎందుకంటే ప్రతి గణానికి కూడా మాత్రానేమో ఉంది కాబట్టి పద్యాన్ని పాడేటప్పుడు చదివేటప్పుడు చాలా తేలికగా ఉంటుంది. సుమతి శతకకర్త బద్దెన ఈ సుమతి శతకాన్ని మొత్తం ఈ కంద పద్యాల్లోనే రాశాడు. మనకి ఎప్పుడైనా కంద పద్యానికి ఉదాహరణ గుర్తు లేకపోతే సుమతి శతకం పద్యాలు 4 పాదాల్లో ఏవైనా మొదటి 2 కానీ తర్వాత 2 కానీ తీసుకోవచ్చు. తీసుకుంటే మనకి గణ విభజన వస్తుంది. దీనికి సూత్రం కూడా ఉంది. ఇప్పుడు అసలు కంద పద్యం ఏంటి, ఎలా ఉంటుంది ఏంటో మామూలుగా తెలుసుకుందాం. కంద పద్యం చిన్నది అని చెప్పుకున్నాం కదా. ఇందులో 1, 3 పాదాలలో 3 గణాలు ఉంటాయి. 2, 4 పాదాలలో 5 గణాలు ఉంటాయి. అంటే మొదటి 2 పాదాలు ఒక భాగం అయితే తర్వాత 2 పాదాలు ఒక భాగం. అంటే మొదటి భాగానికి 8 గణాలు ఉంటాయి, రెండవ భాగానికి కూడా 8 గణాలు ఉంటాయి. ఈ మొదటి అక్షరం లఘుతో ప్రారంభమైతే 4 పాదాలలో లఘువే ఉండాలి. మొదటి అక్షరం గురువుతో ప్రారంభమైతే 4 పాదాల్లో గురువే ఉండాలి. 2, 4 పాదాల చివర గురువుతోటే ముగించాలి. 2, 4 పాదాల చివర గురువుతోటే ముగించాలి. ఇందులో ముఖ్యంగా ఏ గణాలు ఉంటాయి? నల, గగ, భజస అనే గణాలు ఉంటాయి. నల, గగ, భజస అనే గణాలు వస్తాయి. ఇందులో 1, 3, 5, 7 బేసి సంఖ్యల్లో జగణం ఉండకూడదు. 6వ గణంలో అంటే సరి సంఖ్యలో 6వ గణంలో తప్పనిసరిగా నల కానీ జగణం కానీ ఉండి తీరాలి. ప్రాసనీయము ఉంటుంది. ఇది కందపద్యం యొక్క లక్షణాలు అన్నమాట. ఇవేంటో మనం మళ్ళీ బోర్డు మీద తెలుసుకుందాం. ఇందులో ఏముంటాయని చెప్పుకున్నాం మనం? సూర్యగణాలు, ఇంద్రగణాలు. సూర్యగణాలు ఎన్ని? 2. అవేంటి? నగణము, హగణము. నగణం అంటే ఏంటి? 3 లఘువులు. హగణానికి మరి ఒక పేరు ఏమిటి? గల. ఛందస్సు భాషలో గా అంటే గురువు, లా అంటే లఘువు. అంటే ఇదనమాట. ఒక గురువు లఘువు అయితే హగణమైంది. ఇంకా ఇంద్రగణాలు ఎన్ని? 6. నల, నగ, సల, భరతం. నల, నగ, సల, భరతం. నల అంటే నగణము ప్లస్ లఘువు, అంటే 4 లఘువులు. నగ అంటే ఏమిటి? నగణము ప్లస్ గురువు, అంటే 3 లఘువులు వచ్చి ఒక గురువు రావాలన్నమాట. సల అంటే ఒక 1 యు వచ్చి తర్వాత ఇది, అంటే సగణము తర్వాత లఘు రావాలి. అంటే 2 లఘువులు వచ్చి ఒక గురువు వచ్చి ఒక లఘు రావాలి. భగణం ఇది 3 అక్షరాల గణం కదా, మనకి తెలుసు. ఆది గురువు అయితే భగణం కదా, అంటే ఒక గురువు 2 లఘువులు. రగణం అంటే ఏంటి? మధ్య లఘువు, అంటే ఒక గురువు, లఘువు, గురువు. తగణం అంటే ఏంటి? 2 గురువులు, అంత్య లఘువు. 2 గురువులు వచ్చి చివర లఘు రావడం.
ఇవి సాధారణంగా నోటికి వచ్చేసి ఉండాలి. ఇప్పటివరకు అన్ని చదువుకుని ఉన్నాం కాబట్టి ఎందుకైనా మంచిదని మళ్ళీ మీకు మరొకసారి గుర్తు చేయడం కోసం నేను బోర్డు మీద ఇవి కూడా పక్కన రాసాను. మీకు ఈ కంద పద్యానికి ప్రత్యేకంగా తెలుసుకోవడానికి సూత్రం కూడా ఉంది. మన పూర్వీకులు ఏం చేశారు, ఈ కంద పద్యానికి ఉదాహరణ గణవిభజన చేయాలనుకున్నప్పుడు రకరకాల ఉదాహరణ మనం గుర్తుపెట్టుకోలేం కాబట్టి వాడు ఒక సూత్రాన్ని పెట్టారు. ఆ సూత్రాన్ని కూడా ఎలాగ రచించారంటే కంద పద్య లక్షణాలు వచ్చే విధంగా రచించారు. సూత్రాన్ని మనం బాగా అంటే కంఠస్థం చేస్తే దానికే మనం గురువులు గుర్తిస్తే సరిపోతుంది అనమాట. కానీ నేటి కాలంలో ఏం చేస్తున్నాం, ఆ సూత్రాల జోలికి పోకుండా మనం మామూలుగా మన పాఠ్య పుస్తకాలు ఇచ్చిన ఉదాహరణ మాత్రమే గణ విభజన చేస్తున్నాం. కాబట్టి మీకు అది రాశాను, నేను ఇదే రాశాను. ఇప్పుడు ఒకసారి కంద పద్యం గురించి ఒకసారి చూద్దాం. కంద పద్య లక్షణాలు మొట్టమొదటిది ఏంటిది, జాతి పద్యం. ఇక్కడ నేను పూర్తిగా వాక్యానంతా పూర్తిగా రాయలేదు, కొన్ని మాత్రమే రాశాను. మనం రాసేటప్పుడు ఎగ్జామ్లో రాసేటప్పుడు ఏం చేయాలి, పూర్తిగా రాయాల్సి ఉంటుంది. కంద పద్యము, జాతి పద్యము. ఇందులో ఏమేం గణాలు ఉంటాయి, నల, గగ, భజస, లేదా గగ, భజస, నల అని కూడా రాయొచ్చు. కొన్ని పుస్తకాలు అలా కూడా ఉంటుంది. 1, 3 పాదాల్లో 3 గణాలు ఉంటాయి. 2, 4 పాదాల్లో 5 గణాలు ఉంటాయి. అంటే మొత్తం 8 గణాలు ఉంటాయి అన్నమాట. ఈ కంద పద్యం చూడడానికి ఎలా ఉంటుంది, ఒక చిన్న లైను, ఒక పెద్ద లైను, మళ్ళీ ఒక చిన్న లైను, ఒక పెద్ద లైను ఉంటుంది. ఇది కలిపితే ఏంటి, మొదటి భాగం. ఇది కలిపితే ఏంటి, రెండో భాగం. మీరు గణ విభజనకి ఏ భాగాన్ని తీసుకున్నా పర్వాలేదు అనమాట. 1, 3, 5, 7లో అంటే ఈ బేసి సంఖ్యలో అక్కడ జగనం అనేది ఉండకూడదు. ఒకవేళ వస్తే మనం చేసింది తప్పైందని తెలుసుకోవాలి. గణ విభజన చేశాక మరొక్క మారు మళ్ళీ మనం చూసుకుంటే ఎక్కడైనా తప్పుపోతే సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. 6వ గణంలో నల కానీ జగడం కానీ ఉండి తీరాలి, అది నియమం అన్నమాట. అది ఉంటేనే కరెక్ట్ అయినట్లు లెక్క. 2, 4 పాదాల్లో చివర గురువు ఉండాలి, గురువుతో ముగించాలి. అలాగే పద్యంలో మొదటి పాదం మొట్టమొదటి అక్షరం గనక లఘువుతో ప్రారంభమైతే 4 పాదాలలో లఘువే ఉంటుంది. మొదటి గురువుతో ప్రారంభమైతే 4 పాదాలు గురువే ఉంటుంది. ప్రాసనేమో ఉండాలి. ఇక్కడ ఈ ప్రాస ఎత్తి వేసేటప్పుడు హల్లులతో పాటు అచ్చుల మైత్రి కూడా పాటించాలి. ఈ కంద పద్యం చూడడానికి చిన్నదిగా ఉంటుంది కానీ నియమాలు ఎక్కువగా ఉంటాయి. ఆ నియమాలు జాగ్రత్తగా తెలుసుకున్నట్లయితే మనకి చాలా తేలికగా అనిపిస్తుంది. ఈ గణాల్లో మనం ఏం చెప్పుకున్నాం, 2 అక్షరాల గణాలు ఉండొచ్చు, 4 అక్షరాల గణాలు ఉండొచ్చు, 3 అక్షరాల గణాలు ఉండొచ్చు. అంటే గణాల యొక్క నియమం లేదు ఇక్కడ. ఏమి నియమం ఉంది, మాత్ర నియమం ఉంది. మాత్ర అంటే ఏమిటి, ఒక చిటిక వేసేంత సమయంలో ఒక లఘుని మాత్రాకాలము అంటాం. కనురెప్పపాటు కాలము కానీ ఒక చిటిక వేసేంత సమయం కానీ అంటాం. గురువు అంటే ఏంటి, 2 మాత్రలు. అంటే ఎలా ఉంటుంది, ఇందులో వస్తే 2 గురువులు రావచ్చు, లేదా ఒక గురువు 2 లఘువులు రావచ్చు, లేదా 4 లఘువులు రావచ్చు. కాబట్టి దీన్ని మాత్రా నియమం కలిగినటువంటి పద్యము అంటాం. ఇప్పుడు అది ఇక్కడ సూత్రం ఏంటో చూద్దాం. కందము త్రిశర గణంబుల నందముగా భజస నలము లడవడి మూటన్ బొందును నలజల నారిట నొందున్ తొదగురు జగణముండదు బేసిన్. కందము త్రిశర గణంబుల అందముగా భజస నలము లడవడి మూటన్. ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 పాదాల్లో కూడా భజస నల అనేవి తప్పనిసరిగా రావాలి. బొందును నలజల నారిట. నలజల నారిట అని బొందును ఎక్కడ పొందును, 6వ గణంలో తప్పనిసరిగా నల కానీ జ అనే గణం కానీ రావాలి సుమా అంటున్నాడు. ఒందుం తొదగురు జగణం ఉండదు బేసిన్. ఒందుం తొదగురు అంటే అక్కడ 2, 4 పాదాల చివర గురువు ఉండాలి సుమా. జగణం ఉండదు బేసిన్, బేసి గణాల్లో జగణం ఉండకూడదు. అంటే ఈ సూత్రాల్లో ముఖ్యమైన వాటిని సంక్షిప్తంగా ఒక సూత్రంలో ఇమర్చడం జరిగింది. పైగా అది ఛందోబద్ధంగా ఇమర్చడం కూడా జరిగింది. అది మన ప్రాచీనుల యొక్క గొప్పతనం. ఇప్పుడు మన పాఠ్య పుస్తకంలో ఉదాహరణ గణ విభజన చేసి చూద్దాం. గురువులెవరు 3 అక్షరాల గీత కొట్టకూడదు. ఈ నల గగ భజస వచ్చే విధంగా చూసుకోవాలి. మనం వచ్చే అవి మరల రావచ్చు. కాబట్టి ముందు వరుసగా గురులోగులు నిర్ణయం చేద్దాం.
ద్విత్వాక్షరం వచ్చింది కాబట్టి ఇది గురువు, లఘువు, 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 దీర్ఘాక్షరం గురువు. ఇక్కడ సంయుక్తాక్షరం వచ్చింది కాబట్టి ఈ రెండు కలిసిపోయాయి కాబట్టి ఇక్కడ మళ్ళీ ఏంటి లఘువే వస్తుంది, అసలు దానికి లఘువే వస్తుంది. ఇది లఘువు, లఘువు, లఘువు. ద్విత్వాక్షరం గురువు, లఘువు, 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 దీర్ఘాక్షరం గురువు. దీనివల్ల సంయుక్తాక్షరం కాబట్టి ఇది కూడా గురువు అయింది, కలిసిపోయింది. ఇక్కడ కూడా సంయుక్తాక్షరం ఉంది, దీనికి గురువు రావాలి కానీ ఇక్కడ రాదు. ఎందుకంటే తుహినాద్రి వేరు, క్రొవ్వి వేరు, పదాలు వేరైనప్పుడు ఈ సూత్రం వర్తించదు. కానీ మళ్ళీ పక్కనే ఉంది ద్విత్వాక్షరం ఉంది కాబట్టి దానికి గురువు వచ్చిందనమాట. ఇది లఘువు. మళ్ళీ గురువు, గురువు, లఘు, లఘు, లఘు. ఇప్పుడు 3 అక్షరాలు కాకుండా గణాలు చూసుకుని చేయాలి. ఆది గురువు వచ్చిందంటే అది ఎప్పుడు భగణం. భజసాలో భగణం ఉంది కదా. ఇది అంచె గురువు వచ్చింది అంటే 1 వచ్చింది అంటే ఏంటది సగణం. 4 లఘువులు వచ్చి అంటే ఏంటి నల. అంటే ఈ మొదటి పాదానికి ఎన్ని వచ్చాయి గణాలు 3 వచ్చాయి. తర్వాత మళ్ళీ ఆది గురువు భగణం. తర్వాత మళ్ళీ ఏమిటి సగణం వచ్చింది అంత్య గురువు. ఇదేమిటి జగణం వచ్చింది. ఇదేమిటి గగ వచ్చింది. ఇదేమిటి మళ్ళీ సగణం వచ్చింది. ఇక్కడ ఎన్ని గణాలు రావాలి రెండో పాదానికి 2, 4 పాదాలు ఎన్ని గణాలు రావాలి మనకి 5 రావాలి. ఇక్కడ నెంబర్ 1 అని వేసుకుంటే 1, 2, 3 వేసుకున్నాం అనుకో. ఇక్కడ 4, 5, 6, 7, 8 అంటే ఇక్కడ 8 గణాలు వచ్చేసాయి. ఎక్కడెక్కడ మనకి బేసి గణాల్లో జగనం ఉండకూడదన్నాడు. బేసి గణం అంటే ఇది ఇక్కడ కానీ 1లో కానీ 3లో కానీ 5 1, 3, 5, 7 5లో కానీ 7లో కానీ ఉండకూడదు. ఉందా చూసుకోవాలి. 1లో భగణం ఉంది లేదు. ఇక్కడ ఉందా 3వ దాంట్లో ఏముంది నల ఉంది, అక్కడ జగనం లేదు. 5వ దాంట్లో లేదు, ఇందులో లేదు. 7వ దాంట్లో లేదు కాబట్టి ఆ పాయింట్ కరెక్ట్ అయింది. తర్వాత ఇదేంటి మొదటి అక్షరం ఎలాగ లఘుతో అయితే లఘు, గురువుతో అని గురువు చెప్పుకున్నాం. మామూలుగా రాసేటప్పుడు అంతే వచ్చింది. ఇక్కడ గురువు వస్తే ఇక్కడ కూడా గురువు వచ్చింది. చివరి గురువుతో పూర్తయింది. ఇక్కడ 6వ గణంలో ఏంటి తప్పనిసరిగా ఏముండాలి మనకి జగనం ఉండి తీరాలి. ఇక్కడ 6వ గణంలో జగనం ఉంది. ఇప్పుడు అర్థమైంది కదా. కందపద్యం దేనికి చెందింది జాతులు చెందింది. కందపద్యం ఎలా ఉంటుంది చిన్నగా ఉంటుంది. ఒక చిన్న పాదము ఒక పెద్ద పాదము కలిపితే ఒక భాగము, ఒక చిన్న పాదము ఒక పెద్ద పాదము కలిపితే ఒక భాగంగా ఉంటుంది. పద్యంలో మనం ఏదైనా ఒక భాగాన్ని తీసుకోవచ్చు. చిన్న పాదాలకి అంటే 1, 3 పాదాలకి 3 గణాలు, 2, 4 పాదాలకి 5 గణాలు ఉంటాయి. అంటే ఒక్కొక్క భాగానికి 8 గణాలు ఉంటాయి. 1, 3, 5, 7 బేసి సంఖ్యల్లో జగనం ఉండకూడదు. 6వ గణంలో తప్పనిసరిగా జగనం కానీ నల కానీ ఉండి తీరాలి. ప్రాసనీయము ఉంటుంది. అది ఈ 2, 4 పాదాలలో మొదటి గణం మొదటి అక్షరానికి, 4వ గణం మొదటి అక్షరానికి ఎత్తి చెల్లుతుంది. అంటే 1, 2, 3, 4 అంటే ఇక్కడ ఏ వచ్చింది కదా, ఏ ఇక్కడ ఎతిమెత్రి చెల్లినట్టుగా మనం అనుకోవాలి. ఇప్పుడు అర్థమైంది కదా. కందపద్యం చూడడానికి చిన్నగా ఉన్న నియమాలు ఎక్కువ ఉంటాయి. ఆ నియమాలు తెలుసుకుంటే మనకి చాలా తేలికగానే అర్థమవుతాయి. సుమతి శతక పద్యాలన్నీ కూడా బద్దెన కందపద్య లక్షణాల్లోనే రాయడం జరిగింది. అది ఇందులో ఏమి నియమం ఉంటుంది, గణాల నియమం ఉండదు, మాత్రా నియమం ఉంటుంది. మాత్రలు అంటే ఏమిటని చెప్పుకున్నాం. మాత్ర అంటే ఒక లఘు, ఒక చిటికి వేసేంత సమయం లేదా కనురెప్పు పాటు కాలం. ఇక్కడ చూడండి ఇలా కొమ్ములు లెక్క పెట్టుకున్నాం. 1, 2, 3, 4 సరిపోయింది. ఇక్కడ 1, 2, 3, 4 ఇక్కడ 1, 2, 3, 4 సరిపోయింది. మాత్ర నియమం వచ్చింది. ఇక్కడ కూడా ఇవి 2, 2, 4 ఇక్కడ కూడా 2, 2, 4 ఇక్కడ కూడా 2, 2, 4 ఇక్కడ ఈ 2, ఈ 2, 4 ఇక్కడ కూడా ఈ 2, ఈ 2, 4 అంటే ఏముంది మాత్ర నియమం సరిపోయింది.
గణ విభజన చేసిన తర్వాత మనం అన్నీ కరెక్ట్గా వచ్చేలేదు, ఇక్కడ రాసినవన్నీ వచ్చేలేదో చూసుకోవాలి. జాతి పద్యం, నలాగగ భజస గణాల్లో ఇవి వరుస క్రమంలో రావాల్సిన అవసరం లేదు, అందులో ఏవైనా రావచ్చు. 1, 3 పాదాలు 3 గణాలు, 1వ పాదాలు ఉన్నాయో 3 ఉన్నాయో లేవో చూసుకున్నాం. 2వ పాదంలో ఏముండాలి? 5 గణాలు వచ్చి 1, 3, 5, 7లో ఏముండకూడదు? బేసి గణాల్లో జగనం ఉండకూడదు, లేదు ఇక్కడ. 6వ గణంలో ఏముండాలి? నలా కానీ జా కానీ ఉండాలి, ఉంది ఇక్కడ. 2, 4 పాదాలు చివరే ఉండాలి, గురువు ఉండాలి, ఉంది. ప్రాసనేము ఉండాలి, ఇదిగో క క ప్రాసనేము. పద్యపాదంలో మొదటి అక్షరాన్ని ఎతి అంటాము, రెండవ అక్షరాన్ని ప్రాస అంటాం. ఇక్కడ ఈ ఎత్తి చెల్లేటప్పుడు హల్లులతో పాటు అచ్చుల మైత్రి కూడా ఉండాలన్నమాట. ఇక్కడ ఈ మా అనేది హల్లు అయినప్పటికీ దీని మీద ఉన్న అచ్చు, ఇక్కడ కూడా అచ్చు, హల్లులతో పాటు అచ్చుల మైత్రి కూడా ఉండాలి అన్నాడు. ఇప్పుడు అర్థమైందిగా మీకు పూర్తిగా కంద పద్యం గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ